కొన్ని కథలు జీవితాలుగా మారతాయి. కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. ప్రత్యర్థులపై డ్రోన్లు, క్షిపణులు కురిపిస్తున్న ఇరు దేశాలు. జెరూసలేంపై మిసైళ్లతో విరుచుకుపడిన ఇరాన్. పలుచోట్ల పేలుళ్లు, అనేక మందికి గాయాలు. రెండో రోజు ఇరాన్ అణుస్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు. ఎయిర్ బేస్లు ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ ప్రకటన. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అన్ని కోణాల్లో దర్యాప్తు. బ్లాక్ బాక్స్ గుట్టు విప్పే పనిలో ఏఏఐబి అధికారులు. అహ్మదాబాద్ దుర్ఘటనతో కీలక నిర్ణయం దిశగా కేంద్రం అడుగులు. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలను నిలిపివేసే యోచన. గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించాలని సీఎం రేవంత్ నిర్ణయం. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. కేబినెట్ నిర్ణయం మేరకు ఉద్యోగులకు 1 DA పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు. జూలై 1 నుంచి ఇచ్చే వేతనంతో చెల్లింపు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులను 3 నెలల్లో భర్తీ చేస్తామన్న లోకేష్. ఉన్నత విద్యలో ఇంకా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని వెల్లడి. పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి ఇజ్రాయెల్ భారీగా దాడులు జరిపింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ అణు ఒప్పందానికి రావాలని, లేదంటే మరింత తీవ్ర దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. తొలుత ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా టెహరాన్ భారీ క్షిపణులతో ప్రతిదాడులు చేసింది. వీటిని అడ్డుకున్న టెల్ అవీవ్ మరోసారి ఇరాన్ ప్రాంతాలపై విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా వందల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందుకు దీటుగా స్పందించిన ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ప్రతీకార దాడులకు దిగిన టెహరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. పదుల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాల్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం అత్యయిక పరిస్థితిని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. శుక్రవారం ఉదయమే దాడులు చేసిన ఇజ్రాయెల్ 24 గంటల్లోపే మరోసారి అణు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. తాజాగా ఇస్ఫహాన్ అణుస్థావరంపై విరుచుకుపడ్డట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని
అణుస్థావరాలు ఉన్న నిర్మాణాల్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. భూగర్భంలో నిర్వహిస్తున్న అణుశుద్ధి కేంద్రం ఫోర్దో పైన దాడులు చేసినట్లు పేర్కొంది. అంతకుముందు శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాల్ని ఛేదించినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్పై హూంకరించారు. ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధానమంత్రి నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామన్నారు. రైజింగ్ లయన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకుని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను, ఇజ్రాయెల్ ప్రజలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహరాన్ హద్దుమీరుతోందని, పౌర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి సూచించారు. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్కు రెండో అవకాశం లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడుల్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకల్ని, సైనిక వ్యవస్థల్ని అమెరికా తరలిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు హితవు పలికాయి. కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితుల్ని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. దౌత్య పద్ధతుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్, ఇరాన్లను అభ్యర్థించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకున్నా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోలేదని రష్యా పేర్కొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని పాకిస్తాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనికాధికారులు మృతి చెందడంపై లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సంతాపం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖండించిన హెజ్బొల్లా తాజా ఘర్షణలో ఇరాన్తో చేతులు కలుపుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతీయాన్ని జాతీయ దర్యాప్తు బృందం పరిశీలించింది. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలి 265 మంది దుర్మరణం పాలైన ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. ప్రమాద స్థలంలోని బీజే వైద్య కళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ వెల్లడించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అందులోని సమాచారమే కీలకం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. మరోవైపు అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ పరిశీలించింది.
ఈ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 241 మంది మృతి చెందారని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ధారించింది. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, ఘాట్విక్ విమానాశ్రయాల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ కు సకాలంలో చేరుకోవడానికి కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చని చెప్పింది. సహాయం కోసం భారత్లో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారు హాట్లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 6 మృతదేహాల ముఖాల్ని గుర్తించి శుక్రవారం వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి DNA నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాక్ పోలీసు అధికారి గోసాయి వివరించారు. DNA ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాల్ని గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. DNA పరీక్షల కోసం సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలంలో శకలాల తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, అవి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మృతుల్లో 13 మంది రాజస్థాన్కు చెందినవారని తెలిపారు. అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల్ని నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చెయ్యాలా, కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్, అమెరికా సంస్థల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం కూలిన ప్రదేశానికి శుక్రవారం వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లిన మోదీ విమాన ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవి తదితరులు ఉన్నారు. అనంతరం విమాన ప్రమాదంపై అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద ఘటనలో పెద్ద మొత్తంలో బీమా క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే ఇది ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్గా నిలవనుంది. భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాల ఆందోళనలను పెంచింది. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్గా నిలవనుంది. ఈ ప్రమాదంలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది. భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాల ఆందోళనల్ని పెంచింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం 11.5 ఏళ్ల పాతది కావడంతో దీనిపై వచ్చే బీమా పరిమితంలో ఉండొచ్చు. కానీ ప్రయాణికుల మరణాలు, మూడో పక్షానికి జరిగిన తీవ్ర నష్టానికి భారీగా బీమా చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రమాదంలో జరిగే క్లెయిమ్లు విమానయాన బీమా రంగానికి సేకరించిన మొత్తం వార్షిక ప్రీమియంను మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కింద ఎయిర్ ఇండియా దాదాపు $20 బిలియన్ల బీమా చేసింది. ఈ పాలసీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండింటినీ కవర్ చేస్తుంది. దీనికి టాటా, ఏఐజీతో పాటు భారతీయ బీమా సంస్థలు హామీదారుగా ఉన్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్
జీఐసీ రీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఈ 2 ప్రభుత్వ బీమా సంస్థల షేర్లు వరుసగా 4-3% పడిపోవడం గమనార్హం. నష్టం పాక్షికంగా లేదా పూర్తిగా జరిగినా విమానయాన సంస్థ ప్రకటించిన విలువ ఆధారంగా నష్టాన్ని బీమా సంస్థలు భర్తీ చేస్తాయని బీమా రంగ నిపుణులు చెప్తున్నారు. 1999 మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఎయిర్లైన్స్ ప్రయాణికులకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడికి దాదాపు ₹1.5 కోటి వరకు పరిహారం వస్తుంది. అయితే ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాం బహుళ గ్లోబల్ మార్కెట్లలో రీ ఇన్సూర్ చేయడం వల్ల ఏ ఒక్క బీమా సంస్థపై పూర్తిగా భారం పడదని నిపుణులు చెప్తున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన తర్వాత 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు పేర్కొన్నారు. ప్రమాదం సమాచారం రాగానే వెంటనే తమ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. అంతకుముందే మెడికల్ కాలేజ్ హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న కొంతమందిని స్థానికులు కాపాడారన్న ఆయన మంటలు పూర్తిగా వ్యాపించడంతో పరిస్థితి చేదాటిపోయిందని వివరించారు. గతంలో ఎన్నో సహాయ చర్యలు చేపట్టామని, కానీ ఇలాంటి విపత్తును ముందెన్నడూ చూడలేదని పేర్కొన్నారు. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, ఇంధన ట్యాంకు పేలిపోవడంతో అగ్నిగోళం ఏర్పడిందని ఆ అధికారి పేర్కొన్నారు. పేలుడు దాటికి క్షణాల వ్యవధిలోనే ఘటనా స్థలంలో ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్కు పెరిగిందని చెప్పారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న ప్రయాణికులకు బయటపడే అవకాశం లేకుండా పోయిందన్నారు. తాము పీపీఈ కిట్లు వేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నా వేడి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందని వివరించారు. విమానం కూలిన ప్రదేశంలో అధిక ఉష్ణోగ్రతకు పలు పక్షులు, సునకాలు కాలి బూడిదయ్యాయన్న ఆయన ఆ సమయంలో ఎటు చూసినా శిథిలాలే కనిపించాయని చెప్పారు. ఆ శిథిలాల కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికులను గుర్తించడం సవాలుగా మారిందని ఎస్డీఆర్ఎఫ్ అధికారి ఆ భయానక దృశ్యాలను గుర్తు చేసుకున్నారు. గురుకులాల్లో డే స్కాలర్ విద్య అందించడంపై సాధ్య అసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన భోజనం, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తుండటంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గురుకులాల వైపు మొగ్గు చూపుతున్నట్లు సీఎం తెలిపారు. అలాంటి చోట్ల మౌలిక వసతులను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు చుట్టుపక్కల నుంచి వచ్చి చదువుకుని ఇళ్లకు వెళ్లేలా డే స్కాలర్లకు అవకాశం ఇవ్వడంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాల కింద ఇంటర్ వరకు ఉన్న వివిధ విద్యాసంస్థలను హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 20 మంది కన్నా ఎక్కువ పిల్లలున్న చోట కొత్తగా ఈ ఏడాది నుంచి 571 ప్రభుత్వ పాఠశాలల్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య పెంచాలన్నారు. అందుకు స్థలాలు గుర్తించాలని తెలిపారు. అద్దె చెల్లించలేదంటూ గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేస్తున్న విషయం తనకెందుకు చెప్పలేదని అధికారులను రేవంత్ ప్రశ్నించినట్లు సమాచారం. సమీక్షకు కొందరు సరిగా సన్నద్ధమై రాలేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల డీఏ పెంపుపై తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏను 26.39% నుంచి 30.03 వరకు అంటే 3.64% మేర పెంచారు. 2023 జనవరి 1 నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది. జూలై 1న చెల్లించే జూన్ నెల వేతనంతో పెరిగిన డీఏ ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. 2023 జనవరి 1 నుంచి 2025 మే 31 వరకు బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అక్టోబర్ నెలాఖరులోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బకాయిలను 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. సిపిఎస్ ఉద్యోగులకు డీఏ బకాయి మొత్తంలో 10% ప్రాన్ ఖాతాలో జమ చేస్తారు. 90% మొత్తాన్ని జూలై నుంచి 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయి మొత్తాన్ని జూలై నుంచి 28 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. 2023 జూలై 1 నుంచి పెరిగే డీఏకు సంబంధించి 6 నెలల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వానాకాలం రైతు భరోసా చెల్లింపులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు అవసరమైన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేస్తోంది. ఈ నెలలోనే రైతు భరోసా చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు నిధులను సమీకరించుకునే పనిలో ఆర్థిక శాఖ పడింది. అవసరమయ్యే మొత్తాన్ని అందుబాటులో ఉన్న నిధులతో పాటు రుణాల ద్వారా సమీకరణ చేస్తోంది. బాండ్ల విక్రయం ద్వారా ఈ మంగళవారం 3,000 కోట్ల రూపాయలు ఖజానాకు జమయ్యాయి. తాజాగా మరో 4,000 కోట్ల విలువైన బాండ్లను సైతం జారీ చేశారు.
వచ్చే మంగళవారం బాండ్ల వేలం తర్వాత ఆ మొత్తం ఖజానాకు చేరుతుంది. ఆ మొత్తాలతో రైతు భరోసాకు నిధుల సర్దుబాటు చేయనున్నారు. ఈ నెల 16న వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న రైతు మహోత్సవంలో సీఎం పాల్గొనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 1000 రైతు నేస్తం కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ముఖాముఖి రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపకులపతుల స్థానాలను 3 నెలల్లో భర్తీ చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉన్నత విద్యలో ఇంకా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంక్షల వల్ల మంచి విద్యా సంస్థలు అభివృద్ధి అయ్యే పరిస్థితి ఉండదని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే ఈ 5 ఏళ్లలో తల్లుల ఖాతాల్లో 16,000 కోట్లు అదనంగా జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. గైడ్లైన్స్ ప్రకారం ఎవరన్నా పాఠశాలలు ప్రారంభించవచ్చు. ఐ కెనాట్ డినై దట్ రైట్. ఇప్పుడు నేను క్వాలిటీ ఇంప్రూవ్ చేయను, ప్రైవేట్ వాళ్ళు రాకూడదని చెప్తే నష్టపోయేది ఎవరండి? మన పిల్లలండి. ఆ పొరపాటు నేను చేయను. నేననేది ఏంటంటే ఐ విల్ ఫైట్ ఇన్ ద మార్కెట్. ఐ విల్ ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. నా క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి, మా టీచర్ అటెండెన్స్ పకడ్బందీగా అయ్యి, మిడ్ డే మీల్ పర్ఫెక్ట్గా అయ్యి, స్టూడెంట్ కిట్ కూడా పర్ఫెక్ట్గా అందజేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అండ్ దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఆన్ మై టీచర్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం నేడు హైదరాబాద్లోని హైటెక్స్లో జరగనుంది. విజేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు సుమారు 5,000 మంది హాజరు కానున్నారు. 2024 సంవత్సరానికి గాను మొదటి ఉత్తమ చిత్రంగా ప్రభాస్ నటించిన కల్కి, ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ అవార్డులు అందుకోనున్నారు. అలాగే 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్ల అవార్డులతో పాటు పలువురు ప్రముఖుల పేర్లతో ప్రకటించిన అవార్డులతో సినీ ప్రముఖులను ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. ఎంతో మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఇతర అతిథులు హాజరు కానున్న గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డుల వేడుకలకు ఎలాంటి ఆటంకం లేకుండా హైటెక్స్ వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎఫ్డీసీ జారీ చేసిన పాస్లున్న వారినే వేడుకలకు అనుమతించనున్నారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తుది పోరులో 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మార్క్రమ్ 102, కెప్టెన్ బవూమా 65 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. విజయానికి మరో 69 పరుగుల దూరంలో నిలిచిన జట్టును మార్క్రమ్, బవూమా జోడీ లక్ష్యం దిశగా తీసుకువెళుతోంది. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 144 పరుగులతో ఆటను ఆరంభించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. స్టార్క్ అర్ధశతకంతో మెరిశాడు. 10వ వికెట్కు స్టార్క్, హ్యాజిల్వుడ్ జోడీ 59 పరుగులు చేసింది. అనంతరం 282 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన సఫారీలు మొదట తడబడ్డారు. ఓపెనర్ రికిల్టన్ త్వరగా వెనుదిరిగిన మరో ఓపెనర్ మార్క్రమ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ముల్డర్ 27 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. ఈ దశలో మార్క్రమ్ జతకట్టిన బవూమా అర్ధ సెంచరీతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన మార్క్రమ్, బవూమా జోడీ అభేద్యమైన మూడో వికెట్కు 143 పరుగుల జత చేసింది. ఇవాళ ఆచితూచి ఆడితే ఎన్నో ఏళ్లుగా ఐసీసీ ప్రపంచ టోర్నీ టైటిల్ గెలవాలన్న సఫారీల ఎదురుచూపులకు తెరపడనుంది.